నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూసాము. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలం చేసే నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏదైతే కవిత గారిని అరెస్ట్ చేసే నేపథ్యంలో సో అక్కడ తప్పిదాలున్నా ఎలాంటి విచారణ లేకుండా హుటాహుటిగా అటు నరేంద్ర మోదీ రావడం, అదేవిధంగా ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేయడము, ఇది రాజకీయ కోణంగా చూస్తూ ఉన్నారు. అంటే ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే నేపథ్యమే కనిపిస్తుందని చెప్పి కార్యకర్తలు మండిపడతా ఉన్నారు. అదేవిధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చెప్తా ఉన్నారు. సో మనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్త పార్టీ శ్రేణులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇలా కవిత అరెస్ట్ పైన మీరు భారీ ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది? అలా ఒక విషయం చెప్పాలి రాష్ట్ర ప్రజలకందరూ కూడా. అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న మోడీ, ఈ రాష్ట్రంలో ఉన్న కేడీ ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఇది. ఒక కవితక్క చేసిన తప్పేంది అంటే కేసీఆర్ బిడ్డ పుట్టడం కవితక్క చేసిన తప్ప, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవితక్క చేసిన తప్ప, తెలంగాణ జాగృతం చేయడానికి జాగృతిని స్థాపించి ఉద్యమ ప్రస్థానం ఊరు తిరిగి బతుకమ్మను ఏర్పాటు చేసి జనాల్లో సంస్కృతిని నింపి చేసింది కవితక్క తప్ప. అంటే ఇవన్నీ తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేసిరా. ఇప్పుడు మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ అంటూ 100 రోజులు పాలన చేసిన ఈ రేవంత్ రెడ్డి, మోడీ నిన్న రావడం ఇద్దరు కలిసి మాట్లాడుకున్న కుట్రలో కోణం తప్పితే 2 సంవత్సరాలు నడుస్తున్న కేసులో ఇలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా 3 గంటల నోటిఫికేషన్ వస్తుంది. ఒక రోజు ముందు అరెస్ట్ చేసి ఏం సాధిస్తా అనుకుంటారు? ఇలా ఆడపిల్ల అంటే ఇంటికి ఆడపిల్ల అంటే బంగారు మన మహాలక్ష్మి లెక్క భావిస్తాం. అలాంటి మహిళను పట్టుకొని శుక్రవారం పూట తీసుకుపోయి హింసించాల్సిన అవసరం ఏంది? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీ దాకా వచ్చిన కవితక్క మీరు ఎన్నిసార్లు ఎంక్వైరీ పిలిచినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చి మీరు విచారణలో పాల్గొనడం జరిగింది. అప్పుడు లేని అరెస్ట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. మోడీ ఇక్కడ ఉన్న కేడీ కలిసి చేసిన కుట్రలో భాగంగానే కవితక్క అరెస్టు. కవితక్క చేసిన తప్పేమైనా ఉందంటే తెలంగాణ కోసం పోరాటం తప్ప, ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేసిన కవితక్క తెలంగాణ కోసం నా తండ్రితో పాటు నేను కూడా నాన్నతో పాటు ఉండడం, ఉద్యమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చి తెలంగాణ జాగృతి స్థాపించి ఊరూరు లేని చోట కూడా ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ ఆనుకున్న జిల్లాలో కూడా బతుకమ్మను ఏర్పాటు చేసి బతుకమ్మ ప్రోగ్రాం చేసి జిల్లా స్థాయిలో పల్లె స్థాయి చేసి తెలంగాణను ఉధృతం చేసి ఎల్బీ స్టేడియం పెద్ద పెద్ద స్టేడియాలలో బహిరంగ సభలు పెట్టి బతుకమ్మ ఆడిపించి చేసిన మహిళ ఉత్తమ పార్లమెంటరీను. మీ లెక్క ఒక ఓటు దొరికిన దొంగ కేసు కాదు, ప్రభుత్వాలు కూలగొట్టిన మోడీ ప్రభుత్వం లాంటి వ్యక్తి కాదు. ఎవరు మీరంతా ఆమెను పట్టుకొని చేయాల్సినంత ఇబ్బంది ఏంది? ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిన మహిళను పట్టుకొని మీరు హింసించి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న కేసుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? ఆ కవితక్క చేసిన తప్పు ఏదైనా ఉంటే దీనికి మీరు నేను చెప్పింది తప్పు అయితే మీరు చెప్పింది తప్పు కాదు. ఆ కేసు ఇంకా అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటో తెలిసిన అవగాహన లేని సన్నాసులందరూ కూడా వాళ్ళ ఒకటే బీజేపీ నాయకులందరూ కూడా కవితను అరెస్ట్ చేస్తేనే మేము ఏదో చెప్పుకొని ఎలక్షన్లో పోటీ చేస్తాం, లేకపోతే మాకు 4 ఓట్లు పడితేనే అరెస్ట్ చేపిస్తేనే మేము పోటీ చేస్తామని మోడీకి అల్టిమేట్ ఇయ్యడంతో నిన్న మోడీ రావడం, కవితకు అరెస్ట్ కానీ 2 సైమల్టేనియస్ జరిగినాయి. అదే జరిగిన వాస్తవం. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మాకేం సంబంధం లేదు, తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడుతుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. అరే ఇక్కడ చోటాబాయి బడేబాయితో మాట్లాడిన వ్యవహారం ఇది. వాడు వీడు కలిసి చేసిన ఈ ఘోరాన్ని అందరూ ముక్త ఖండంతో ఖండిస్తారు. తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుంది. ఈ విధవలకి ఎందుకు అవకాశం ఇచ్చినవని 100 రోజుల్లో 130 మంది ఆత్మహత్యలు, 36 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతు బంధు రాక, కరెంటు రాక, ఇవాళ ఊర్లలో ఘోరాది నీళ్లు లేక అడగంటి పొలాలు ఎండిపోయిన పరిస్థితి. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి కవితక్క ఇష్యూని ముందు మెయిన్ ట్రాక్లో తీసుకొచ్చారు. వాస్తవం గ్రహించాలి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దిగజారిపోయినాయి. తాగడానికి నీళ్ళు, సాగు నీళ్ళు లేవు, రైతు బంధు రాలేదు. ఇవన్నీ పక్క పెట్టి ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. రైతు బంధుని ఎగ్గొట్టాలా, కరెంటు రాకుండా చేయాలా, అసలు కరువే వచ్చింది 10 ఏళ్ళ నుంచి అని చెప్పాలా. దీని అన్నిటి తిడుతురు, జనం తిరగబడుతున్నారు. రేపు పొద్దున ఎప్పుడు కేసీఆర్కి దబ్బుకొని ఓటేస్తారో, కేసీఆర్కి 10 పార్లమెంట్ సీట్లు అప్పచెప్తారో అనే ఉద్దేశంతో తప్పితే వీళ్ళు చేయాల్సింది ఇప్పుడు చేయాల్సిన ఉద్దేశం. మోడీ వచ్చేటప్పుడే ఈడీ వస్తుందని కవితకు పదే చెప్పడం. మోడీతో పాటు ఈడీ వచ్చింది, కవితక్కని తీసుకెళ్ళి ఏం సాధిస్తారు? తిరుగుబాటు మేము మొదలు పెడితే మీరు తిరగడానికి రోడ్ల మీద జాగాలు కూడా సరిపో. మేము రోడ్డు ఎక్కితే ఇవాళ బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నాం, రేపు పొద్దున కాంగ్రెస్ మీ ఇద్దరు కలిసి 2 జాతీయ పార్టీలు కలిసి చేసిన కుట్రలో భాగంగా కవితకు అరెస్ట్ చేసింది. రేపు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కవితక్క విడుదల అయ్యేదాకా ఊకునే ముచ్చటే లేదు. ఇలా అదే కేసులో ఉన్న కేజ్రీవాల్ గారికి బెయిల్ వస్తుంది, కవితక్క గారు అరెస్ట్ చేస్తారు. ఇదేం న్యాయం అసలు నాకు అర్థం కాదు. మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మూడు దఫాలుగా రావడం జరిగింది. ఒక మహిళ ఈడీ ఆఫీస్ రావడం, కోర్టులో సుప్రీంకోర్టులో వేసింది, మన హక్కులు ఉంటాయి, నాకు మహిళగా నీ హక్కులు ఉంటాయి, నేను కాపాడుకోవాలని. కవితక్క చేసిన తప్పని భావించి ఉంటే తెలంగాణ ఉద్యమం చేయడం తప్పనిపిస్తుంది వీళ్ళ ఉద్దేశంలో. కేసీఆర్ బిడ్డ పుట్టడం తప్పనిపిస్తుంది వీళ్ళకి. అందుకే ఆమె మీద కుట్ర తప్పితే ఇంకేం లేదు. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన
జాగృతి పెట్టి స్థాపించి ఎంతోమందికి మహిళలకి ఆదర్శప్రాయంగా ఉన్న మహిళలను పట్టుకొని ఇంత మాట్లాడుకొని లిక్కర్ స్కామ్లు ఇరికిచ్చి కావాలని చేసిన కుట్రే తప్పితే ఇంకోటి ఏంది కాదు. బ్రదర్, కోర్టులో విచారణ కూడా ఉంది, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి. నేను 15వ తారీఖు విచారణ అయిపోయింది, 18వ తారీఖు ఇచ్చిన 3 రోజుల గడువులో ఏమైపోతుంది? ఎవరైనా కూలిపోతుందా? ఇలా ఓడినోడికి దొంగ, ఇలా రాష్ట్రానికి పట్టభద్రత దొరికిన దొంగ ముఖ్యమంత్రి అయితే లేదు. కానీ ఈ స్కామ్లో ఏమైపోతుంది? విదేశాలకు పోతున్నామా? ఇక్కడ ఎమ్మెల్సీగా ఉంది, గతంలో ఉత్తమ పార్లమెంటరీగా ఉంది, ఒక వ్యవస్థ స్థాపించి జాగృతి ఉంది, ఒక 2 సార్లు సీఎం బిడ్డ, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బిడ్డ, ఆమె ఆడికి పోయిందండి. ఇదంతా కుట్ర తప్పితే ఇవాళ మా అయితే ఈ దొంగ రేపు కాంగ్రెస్ నుంచి బీజేపీ పోతారు. ఇద్దరు కలిసి చేసిన కుట్రే ఈ 100 రోజుల దరిద్రమైన పరిపాలనలో ఇది కప్పిపుచ్చుకోవాలని జనం తిరగబడుతున్నారు, చీతక ఉమ్మేస్తున్నారు. అంటే మీరు దరిద్రమైన పాలన అంటా ఉన్నారు, ఒకవైపు వాళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాము, 5 పథకాలు తీసుకొచ్చిన ప్రజలకి ఇంకో పథకం కూడా తీసుకొచ్చి 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పేపర్ మీద పథకాలు రావడం కాదు, ప్రజలకి రావాలి పథకాలు. పేపర్ మీద పెట్టడం కాదు, ప్రజలకి రావాలి. 6 గ్యారెంటీలు అని చెప్పి చట్టబద్ధత తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాను, ఈ సన్నాసి ఇంతవరకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు, ఇయ్యలేదు. ఎక్కడుందండి? మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మాయి నువ్వు ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు 3 నెలల్లో. నువ్వు అసలు ఇప్పుడు ఒక మామూలుగా చెప్పుకోవాలన్నా ఒక వ్యవస్థలోకి వచ్చినాక మాట్లాడుకోవడం సిగ్గనిపించాలి. మా ఉద్యోగాలు అనడానికి ఏం పరిపాలన అండి? చూస్తున్నాం దరిద్ర పరిపాలన, నీళ్లు లేక ఇబ్బంది పడి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ఎడమకాలం ఎండబెట్టిరు, తుంగతుర్తి ప్రాంతం ఎడాన్ని మార్చిరు. ఇవాళ కాళేశ్వరాన్ని కుట్ర కోణంలో వాళ్ళే చేసిన కుట్రే తప్పితే ఇంకోటి ఏం కాదు. రైట్, మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ సంఘటన ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతీసే అవకాశం ఉందా, సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు 2 పార్టీల్లో ఉన్న ఎంపీ అభ్యర్థులు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులే. వాళ్ళు బలమైన అభ్యర్థులు కాకపోతే, వాళ్ళ బలం లేకపోతే, మీ బలమైన లీడర్లు చేయకపోతే వీళ్ళందరూ అక్కడ ఎందుకు పోతారు? వాళ్ళకి ఎక్కడిది? బీజేపీలో ఉన్న 9 మంది పార్లమెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ మా వాళ్ళు కదా. అంటే మీరు ఎంతసేపటికి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బలం ఉన్న నాయకులందరూ తీసుకుపోయి మమ్మల్ని బలహీనపరచడానికి కవిత ఉద్దేశం బయట వేసిర్రు. వాళ్ళకు కూడా ఏంటంటే కవితకు నరేజ్ చేస్తే మాకు ఓట్లు పడితే చెప్పుకోవడానికి మాకేం లేదు, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఈ 10 ఏళ్లలో చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందనే ఉద్దేశంతో తప్పితే ఇంకోటి ఏం లేదు. మొత్తానికి కవిత అరెస్ట్ కేసులో ఒక మాటలు చెప్పాలంటే ఏం జరుగుతుంది ఇలా రాష్ట్రంలో? రాణి రుద్రమదేవి లెక్క పోరాడే తత్వం కవితక్కది. 600 కానీ 100 కానీ ఈ దొంగల భర్తం పడడానికి మాలాంటి తమ్ములను సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి దిశానిర్దేశంలో వీళ్ళంతా చూసేదాకా వదిలిపెట్టం. ఆమె కన్నీళ్ళ సుక్క మీకు ఎంత ప్రమాదం ఉంటుందో మీ ప్రభుత్వాలు కూలిపోయేదాకా మీకు కంకణం బద్దునై ఉన్నట్టు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. 10 ఏళ్ళు తెచ్చిన తెలంగాణ కుక్కల పాలు కావద్దని కేసీఆర్ గారు 10 ఏళ్ళు బంగారు తెలంగాణ చేస్తే వీళ్ళు దరిద్రంగా కరువు లేని కరువుని సృష్టించి ఇవాళ వ్యవస్థను భ్రష్టు పట్టించి వచ్చిన ప్రాజెక్టులు పోగొట్టి ఉన్న ప్రాజెక్టులకు కూలగొట్టి వీళ్ళ రాజక పబ్బం కోసం రాష్ట్రాన్ని దోసుకున్న సన్నాసులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఈ తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంకణం బదులే వచ్చే ఎలక్షన్ బీఆర్ఎస్లో బుద్ధి చెప్తూ కవితను విడుదల చేసుకునేదాకా కంకణం కట్టుకొని పనిచేస్తాం.